యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హలో అండి, మనకి క్రిస్మస్ అనగానే వచ్చేది సందడే సందడండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా అందరు క్రిస్మస్ పండగ అయితే జరుపుకుంటాము. ఎక్కడున్నా కానీ ఊరిల్లో వాళ్ళ వాళ్ళ సొంత ఇంటికైతే వెళ్తారు. చక్కగా అందరు కుటుంబ సభ్యులు మొత్తం ఒక చోట అయితే చేరుతారండి. ఆ రోజు నైట్ అంతా ఎక్కడ చూసినా కానీ కాంతి అట్లా అసలుకి తలుకుమంటూ మెరుస్తూ, అలానే అసలు ఫుల్ లైటింగ్తో పెద్ద పెద్ద స్టార్లు, అలానే మనకి ఏదైతే పశువుల పాక ఇవన్నీ కూడా ఎవరు ఊర్లో వాళ్ళకి అంటే వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారండి. ఆ రోజు ఇంకా క్రిస్మస్ అనగానే మనకి 24th నైట్ ప్రేయర్ ఉండిద్దండి. మనకి దేవుణ్ణి స్తుతించడం అనమాట మనము క్రిస్మస్ రోజున. సో మనకి ఒక ఎర్లీ అంటే ఒక 11-11:30 ప్రేయర్ అయితే స్టార్ట్ అయిద్దండి. మనకి ఊరిలో చర్చిలు ఉంటాయి కదా, ఇంకా అందరం అయితే రెడీ అయ్యి చర్చికి వెళ్తాము. ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఉండిద్దండి ఎప్పుడు క్రిస్మస్ వస్తుందంటే. అంటే మనకి ఊర్లో పిల్లలు పాపం నెల రోజులు కష్టపడి నేర్చుకుంటారండి. మేము చిన్నప్పుడు కూడా చాలా చాలా స్కిట్లు వేసేవాళ్ళమే. యోసేపు, మరియా, అలానే హేరోదు రాజులు ఇవన్నీ కూడా స్కిట్లు వేసేవాళ్ళమే. అప్పట్లో మేము ఒక నెల రోజుల ముందు చర్చిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళమే. ఇంకా మేము పెద్దవాళ్ళు అయిపోయాము, పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మా ఊర్లో ఇలా పిల్లలు చూడండి ఎలా వేస్తారు, చాలా చాలా బాగుండిద్దండి. అసలు నిజంగా ఎవరెవరి పిల్లల్లో కూడా మాకు అర్థం కాదు. అంటే మేము పండగకే కదా ఇంటికి వెళ్ళేది. చక్కగా వాళ్ళు పిల్లలందరూ కూడా నెల రోజులు కష్టపడి పాపం చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా దేవుని పాటలకైతే ఇలా డ్యాన్స్ అంటే వేరే డ్యాన్స్ కాదు, మామూలుగా అయితే ఇలా స్కిట్లకి చక్కగా వేస్తారు. చాలా చాలా బాగుండిద్ది. మా ఊర్లో అయితే చూడండి ఎలాగా ఇప్పుడంటే మనకి స్పీకర్స్ పెట్టి ఇలా వేస్తారు, కానీ మేము వేసే రోజుల్లో అయితే ఇవేం లేదండి, నార్మల్గా వేసేవాళ్ళమే. అంటే మేము నాటకంలాగే వేసేవాళ్ళమే. హేరోదు రాజు, అలానే మరి తల్లి యేసు ప్రభు ఎలా ఉండేది ఇవన్నీ కూడా మేము చిన్నపిల్లప్పుడు వేసేవాళ్ళం అన్నమాట. ఇక్కడ చూసారా చిన్న చిన్న పిల్లలు, అబ్బా ఎంత బొడోటగా ఉన్నారనండి. ఇక్కడ జింగిల్ బెల్ అనే సాంగ్స్కి అయితే వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. నేను సాంగ్స్ అనేవి పెట్టలేదు, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుద్ది. అందుకే నేనైతే దానిని వాయిస్ని మ్యూట్లో చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా చాలా సందడిగా ఉండిద్దండి. అందరు పిల్లలందరూ ఆ డ్యాన్సులు వేస్తూ ఆ స్కిట్లు వేస్తుంటే మన పెద్దవాళ్ళం అయితే తెగ నవ్వుకుంటూ ఉంటామన్నమాట. సో కదా, నిజంగా చిన్నప్పటి నుంచి ఇలా వేస్తే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడండి. సో మా ఊర్లో పిల్లలు ఆ రోజు ఇంకా మనం ఎక్కువ ప్రేయరు ఇదేనండి, మొత్తం ఊరు మొత్తం ఊరేగిస్తారు కదా. ఈలోపు అందరూ అయితే చర్చిలోకి వస్తారు. ఇంకా అక్కడ నుంచి పిల్లలందరూ కూడా ఇలాగా నాటకాలు, సాంగ్స్ ఇవి వేస్తూ ఉంటారనమాట. అవి చూసి చాలా ఎంజాయ్గా ఉండిద్దండి. నిజంగా ఆ చలిలో అందరూ కూడా ఆ చర్చికి వెళ్తూ ఆ స్టార్లు బాగున్నాయి, ఈ ముగ్గులు బాగున్నాయి, ఇంటి ఎదురుగా ముగ్గులు బాగున్నాయి, స్టార్ ఎంత బాగుందో కదా, కాంతివంతం అండి. ఎందుకంటే మనకి తూర్పున చుక్క ఉదయించింది కదా, అట్లాగా మనకి మొత్తం లైటింగ్ ఉండిద్దండి. లైటింగ్ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. అలా లైటింగ్లో అలా అంటే అర్ధరాత్రి కదా, అలా వెళ్తూ ఉంటే బాగున్నావా, ఎప్పుడొచ్చేవే నువ్వు, బాగున్నావా అని పలకరిస్తూ ఉంటే నిజంగా హ్యాపీనెస్ అనేది చాలా చాలా బాగుండేదండి. మెయిన్ నేను ప్రతి క్రిస్మస్కి కూడా వెళ్తాను. ఇలా చిన్నపిల్లల స్కిట్లు మిస్ అవ్వకూడదండి, అందుకు వెళ్తాను. ఇక్కడైతే వీళ్ళు పెద్ద పెద్ద డీజేల్లో పెట్టినట్టు పెట్టారు. ఎనీవే ఏంటంటే మన సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కాబట్టి
ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా అయితే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా! చాలా హ్యాపీ అండి. మాది ఊరు చర్చి అనమాట. మన ప్రతి అసలు కాంతి ట్రైన్‌లో వెళ్తున్నా గానీ, ఎక్కడ చూసినా గానీ స్టార్లు కనిపిస్తూనే ఉంటాయండి. చాలా సంతోషం అనిపించిద్ది. సో, ఇది మా ఊరండి. మా ఊరి చర్చి చూడండి ఎంత అలంకరణ. దారి పొడుగుతా కూడా ఇలాగా చక్కగా అలంకరించారండి స్టార్లు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా బాగున్నావా, బాగున్నావా, బాగున్నావా అని పలకరింపులు కానీ, నిజంగా మళ్ళీ ఉదయం అవ్వగానే మళ్ళీ హడావుడిగా అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, మళ్ళీ రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోతారు కదా! ఇదేనండి. అసలు అందరూ సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీ అందరూ తోడుగా హ్యాపీగా 3 రోజులైతే ఉంటారు. మేమైతే ఆ రోజున చర్చికి వెళ్ళాము. మార్నింగ్ చర్చికి వెళ్ళాలి. ఇక చర్చికి వెళ్ళిన కానుంచి మన ఆడోళ్ళకి ఏముంటాయండి, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇలా ఉంటాయి కదా! మా ఊర్లో అయితే ఇలా అలంకరించారండి స్టార్లు. ఇంకా ఉదయాన్నే మళ్ళీ మొత్తం కూడా రెడీ వెళ్ళిపోయి, మనకి ఈ చర్చి ఎర్లీ మార్నింగ్ 4:15 అయిపోద్ది. ఇంటికి వెళ్ళి కొంచెంసేపు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ రెడీ అయ్యి గారెలు అవన్నీ చేసుకొని తిని మళ్ళీ చర్చికి వెళ్తామండి. సో మీరు ఇంకా నాకు వీడియోస్ 2-3 వీడియోస్ వస్తాయి, నేను ఏం పిండి వంటలు చేసుకున్నానో కూడా, అలానే నేను మా ఇంటి దగ్గర నుంచి ఏమేమి పిండి వంటలు చేసుకొని వచ్చాను అనేది కూడా వీడియో నేను ఎడిటింగ్ చేసి వేస్తాను. నాకు టైం లేక నేను ఎడిటింగ్ చేయలేదండి. సో అందరికి కూడా బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండి. చాలా సంతోషంగా ఉంది.